విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమాన్ని చూసిన వ్యక్తి. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, అన్ని ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ప్రత్యేక ఉద్యమం నుంచి మీరు చిన్న స్థాయి నుంచి చూసుకొస్తున్న వ్యక్తి. అంటే అప్పటి నుంచి మీ ఐడియాలజీ ఏ విధంగా ఉండేది, అసలు ఉద్యమాల వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఉక్కు ఫ్యాక్టరీ మనకు దక్కకుండా చేస్తున్నారు, ఇది మన ఆంధ్రాకు రావాలి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖ అయినా మనదే అనే ఫీలింగ్తో ఇక్కడున్న తెలంగాణ విద్యార్థులు అందరూ కూడా ఉద్యమంలో నేను నక్సలైట్ ఉద్యమంలో పోవడానికి అదే కారణం, నేను ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ పెట్టడానికి కూడా అదే కారణం. ఈ రోజు వరకు కూడా సమాజం పట్ల, నా కుటుంబం కంటే కూడా ఎక్కువ సమాజం పట్ల ఆలోచించడానికి కూడా అదే కారణం. తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాత్ర ఏ విధంగా? ఇప్పుడు వచ్చింది కేవలం రాజకీయ స్వాతంత్రమే తప్ప ఆర్థిక స్వాతంత్రం కాదు. పూర్తి స్వాతంత్రం రావాలంటే చైనా తరహాలో ఒక విప్లవం రావాల్సిందే అని చెప్పి ఈ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి నేను కొంచెం నక్సలైట్ ఉద్యమం వైపు మొగ్గు చూపాను. ఈ పరోపకారి పాపన్న కథల యొక్క ప్రభావం, ఎందుకంటే సమాజం మేలుగోరే వాళ్ళు అలా ఇంత అన్యాయంగా ఎందుకు చంపుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేసేవాడు. ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా 77లో వెలుగులోకి వచ్చాయి. జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాజన్ను పోలీస్ లాకప్లో పెట్టి చిత్రహింసలు చేసి అతన్ని మాయం చేశారు. రాజన్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, అతనిది దేశవ్యాప్తంగా సంచలనమైంది ఆ 77లో. మీరు ములుగురు ప్రాంతంలో ఆ ప్రభావం చూపిస్తున్న టైంలో ఇన్ని ఎన్కౌంటర్ జరుగుతుంటాయి, చాలా జరిగాయి. కాకపోతే అప్పుడు ఫేక్ ఎన్కౌంటర్స్ తక్కువ ఉండేది, రియల్ ఎన్కౌంటర్స్ ఎక్కువ ఉండేది. కలెక్టర్ గారు వచ్చేసరికి స్టేజ్ మీద ఏం చేశామంటే వరవరరావు గారిని వెంటనే విడుదల చేయాలని బ్యానర్ పెట్టాం. ఎందుకంటే ఆ కాలేజీ లెక్చరర్ కలెక్టర్ స్టేజ్ మీదకి రావడంతోనే ఆ బ్యానర్ చింపేశాడు. చింపేయడంతో మేము కుర్చీలన్నీ కలెక్టర్ మీదకి ఇసిరేసాం. లాస్ట్కు మీరు కౌంట్ చేయాల్సింది మనం ఎంతమందిని చంపినాం, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు. ఈ రెండు లెక్కలు తప్ప విప్లవం రాదు, రాజ్యం రాదు, ఏది రాదు. కానీ ఆ జనగాం దగ్గర ఒక వ్యక్తి మర్డర్కి దాని వెనక కారకులు కోవట్టుగా మారారు. ఈ సంకేతంలో నేను ఒక 2-3 సార్లు ఆ రమణ చేసే అరాచకాల మీద రాశాను. అది ప్రింట్ అయినాక వారం రోజులకే, లాస్ట్ నేను రాసింది ప్రింట్ అయినాక వారం రోజులకే ఒకరోజు ఆయన శవము పొలాల్లో కనబడింది. ఉద్యమాలు తుపాకీ లేకుండా రాజ్యం సాధించారని ఒక పట్టుదలతో పీపుల్స్ వారిని విభేదించి ఓపీడీఆర్తో కలవడం, ఉద్యమాలు చేయడం, అరుణ్ తారాన్ని పత్రికలు రాయడం అని చేసుకొస్తున్న ప్రకాష్ గారు సడన్గా నల్లకోట ఎందుకు వేయాల్సి వచ్చింది? మా పొలాలలో మా కాపలా ఉండే వాళ్ళు ఎవరు అంటే చెంచులు, ఒక చిన్న బుడ్డ గోచి తప్ప వాడికి అసలు బట్టలే ఉండేటివి కావు, ఎలుకలు తినేవాళ్ళు. వాళ్ళ దయనీయ పరిస్థితులన్నీ వీళ్ళ కోసం ఏమైనా చేయాలి. అయితే అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయగానే పోయిన రోజే ఒక ఫారెస్ట్ రేంజర్గా ఉద్యోగం వచ్చిన ఒక వ్యక్తి, ఆ పక్క ఊరతను వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఎట్లా కాపాడాలి, ఆర్గ్యుమెంట్ అయిపోయింది, జడ్జిమెంట్ కూడా డిక్టేట్ చేశాడు, ప్రొనౌన్స్ చేయడమే ఉంది. ఆ ఒక్క పాయింట్ మీద ఒక 5 మినిట్స్ ఆర్గ్యుమెంట్తో కేసు కొట్టేశారు. శిక్ష ఖరారు అవుతున్న వాళ్ళకి ప్రాణాలు కాపాడి ఆ ములుగు ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్న ప్రకాష్ గారు ఎందుకు సడన్గా నల్లకోటు వదిలి అసలు జీవితంలో కోర్టుగా రానంటూ శపథం చేయాలి? అవునవును, ఈ రోజు వరకు కూడా నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని నేను కేసీఆర్ గారిని అడగలేదు. బయట అందరూ అనుకుంటారు ప్రకాష్ మొదటి నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు, ఎందుకు మంత్రి పదవి తీసుకోవట్లేదు అని. అంటే ఒకవేళ ఆయన ఇస్తానన్నా కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది తీసుకోవాలన్నా వద్దా అని. ఎందుకు అనంటే తెలంగాణకు గద్దర్ వస్తే తెలంగాణ ఉద్యమం వస్తుందనే ఒక భయంతో చంద్రబాబు నాయుడు గారు గద్దర్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆయన నేతృత్వంలోనే చేయడం జరిగింది. ప్రకాష్ గారి ప్రాణాలు కాపాడడానికి అప్పట్లో కొంతమంది పోలీసులు వరుస ఎన్కౌంటర్లు చేసి అతని ప్రాణాలు ఎవరైతే ప్రకాష్ థ్రెట్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఎన్కౌంటర్ పేరు మీద వాషౌట్ చేశారన్నది కూడా. కేసీఆర్ గారు ఏదో పని మీద ఉంటే అప్పటికప్పుడు ఆయన దగ్గరికి పోయి డీజీపీకి ఫోన్లు చేయించి
నేను మాత్రం ఊరుకొని తెలంగాణ అగ్నిగుండం అయిద్దని చెప్పి కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఎంత ఆయన నిజంగా సింహగర్జన లాగానే మాట్లాడారు ఆయన. మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది రాజకీయ నాయకులు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి మంత్రి పదవులు ఇవ్వకపోవడం వల్లే అతను పార్టీ వీడి ఈ విధంగా వచ్చారంటున్నారు. కానీ మీరు చెప్తున్న ప్రకారం కేసీఆర్ గారికి తెలంగాణ మీద పూర్తి అన్ని విభాగాల మీద పట్టుంది అని ఒక ఉద్యమం మీద రావాలని కోరికలు తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. ఆ రైతులను ఆత్మహత్య వాళ్ళను బషీర్బాగ్లో కాల్పులు చేసి చంపారు కదా ఒకటి. రెండవది ఆయనకు ఒక నమ్మకం ఏమొచ్చిందంటే 41 మంది తెలంగాణకు అనుకూలంగా స్పందించారు. ఈ రహస్య కోణం ఆయన తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మీ ద్వారా మీడియాకు చెప్పాం. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నేను పోయినాను. ఏడ్చిండు నన్ను చూసి. మొట్టమొదటిసారి మళ్ళీ పార్టీ వదిలినాక కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. సరే ఎట్లా చంపేస్తారు వీళ్ళు, ఇక మానేయండి అని చెప్పారు. ఏమవుతుందా ప్రాణం పోతే ఏమవుతుంది, మీరు అంటున్నారు కదా. సో ఇవాళ ఐ డ్రీమ్లో మురళి గారు 1 సంవత్సర కాలం నుంచి నాకు పంపిస్తూనే ఉన్నారు. ఈ క్రైమ్ డైరీస్ కానీ, ఇప్పుడు స్టార్ట్ చేసిన క్రైమ్ కన్ఫెక్షన్ కానీ, ఇవన్నీ ఏదో క్రైమ్ను చూపెట్టడం కాకుండా వివిధ కోణాల నుంచి ఆ క్రైము సంబంధించిన అన్ని కోణాలను ఆవిష్కరించే విధంగా ఒక సమగ్రంగా ఉంది. ఈరోజు వరకు నేను చాలా చూశాను, కానీ ఇంత సమగ్రంగా వివిధ కోణాల్లో ఈ క్రైమ్ను అనలైజ్ చేసి ఒక సామాజిక లక్ష్యంతోనే ఈ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ క్రైమ్ డైరీస్ కానీ, క్రైమ్ కన్ఫెషన్స్ కానీ, ఇవి మీరు చూస్తేనే నేను మనసులో ఉన్న ఫీలింగ్ను మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ క్రైమ్ డైరీస్, క్రైమ్ కన్ఫెక్షన్ ఇవన్నీ కూడా చూడడం వల్ల మనకు ఒక చరిత్ర అర్థమవుతుంది. దీనికి ఉన్న వివిధ కోణాలు అర్థమవుతాయి. తర్వాత ప్రభుత్వము ఎటువంటి పాలసీస్ తీసుకొచ్చి వీటిని రాకుండా చూడాలంటుంది. పోలీసులు ఎటువంటి బాధ్యతతో చేస్తున్నారు, నేరస్తులు కూడా ఎట్లా రిఫార్మ్ అవుతున్నారు, వివిధ కోణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి క్రైమ్ డైరీస్, క్రైమ్ కన్ఫెక్షన్. ఇవి మిస్ అయితే జీవితంలో ఒక వెలుతుంటుంది. ఎందుకంటే మన చుట్టూ కూడా నేరగాళ్ళు ఉంటారు. ఏదో ఒక రోజు ఆ నేరంలో మనము భాగం కావచ్చు, లేదా మనం బలి కావచ్చు. కాబట్టి ఇవి చదవడం వల్ల ఒక సామాజిక స్పృహతో పాటుగా నేరాల నుంచి మనల్ని మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, నేరగాళ్ళం కాకుండా ఎట్లా మనం జాగ్రత్త పడవచ్చు అనేది కూడా వీటి ద్వారా ఒక విజ్ఞానం అనేది వస్తుంది. ఇవి సామాజిక స్పృహను పెంచే ఒక మంచి కార్యక్రమాలను క్రైమ్ డైరీస్ ద్వారా, క్రైమ్ కన్ఫెక్షన్ ద్వారా ఐ డ్రీమ్ స్టార్ట్ చేసినందుకు నిర్వాహకులకు అభినందనలు. మురళి గారికి కూడా మీరు నాకు రెగ్యులర్గా పంపిస్తూ చూసే అవకాశాన్ని ఇస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు.